వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. ఈరోజు అసలు ముచ్చట ఏంటంటే మనం అరుణాచలం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. 2 డేస్లో వెళ్ళిపోయామన్నమాట. అసలు నా లైఫ్లో ఫస్ట్ ట్రిప్ ఇదే. హైదరాబాద్ టు అరుణాచలం మేము ఒకరోజు ముందరే మేము ఏం చేసాం, బస్ టికెట్ బుక్ చేసుకున్నాం అన్నమాట. ఇది February 8 అంటే శివరాత్రికైనా ముందు వీడియో. నేను అప్లోడ్ చేయడానికి టైం ఉండక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. కంప్లీట్ వీడియో, కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఇప్పుడు మా జర్నీ మాత్రమే నేను మీకు చూపిస్తున్నా. ఇక్కడ ఏంటంటే బస్ ఎక్కుతున్నాం అన్నమాట. మనం ఆల్రెడీ టికెట్ ముందు రోజే బుక్ చేసుకుంటాం కాబట్టి వాట్సాప్కే టికెట్స్ వస్తాయి. టికెట్ కింద మనకి బస్ నెంబర్ ఉంటుంది. బస్ నెంబర్ని బట్టి బస్ ఎక్కాలి. మనకి అక్కడ ఏం చెక్ చేస్తారంటే మన మొబైల్ నెంబర్, ఎన్ని టికెట్స్, నేమ్స్ అన్నీ చెక్ చేసి పంపిస్తారన్నమాట లోపలికి. మేమైతే ఏసీ స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం. ఎంత అయింది అమౌంట్ అంటే 1000 ఒక్కరికి. మేము 4 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 4000 అయింది. ఇక్కడ బస్ ఎక్కేసినాం. నా ఫస్ట్ ట్రిప్, నా లైఫ్లోనే ఫస్ట్, ద బెస్ట్ కూడా. ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నా అంటే అసలు చెప్పొద్దు. ఫుల్ జోష్లా కామెడీ చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ నా ఫ్రెండ్ హాయ్ అని చెప్తుంది. ఇంకా మేము ఇంతకుముందుకు చాక్లెట్స్, చిప్స్ అంటే ఇంటికాడ నుంచే ఫుడ్ కూడా తయారు చేసుకొని వచ్చుకున్నాం కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని తినుకుంటా, ఫుల్ కామెడీ చేసుకుంటా, గేమ్స్ ఆడుకుంటా ఉన్నాం. నా అరుణాచలం వెళ్ళాలని థాట్ వచ్చిందో లేదో వెళ్ళిపోయాం అంతే. ఇక్కడ మేము గేమ్ ఆడినా ఫస్ట్ విన్నర్ కూడా నేనే. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఆడుతున్నారు. సెకండ్ విన్నర్ ఎవరైతారో కింద కామెంట్ చేయండి. మూవీ కూడా చూసేసాం. ఇక్కడ ఏంటంటే ఫ్రూట్స్ కూడా తినేసినాం. కాసేపు అయినాక మా ఇంట్లో వాళ్ళతో కాల్ మాట్లాడేసిన. ఇక్కడ సరదాగా ఆపేసిండ్రు. టిఫిన్స్ చేసేవాళ్ళు, అట్లా వాష్రూమ్ వెళ్ళే వాళ్ళు వెళ్తారనమాట. సరదాగా ఆ టీ ప్రైస్ ఎంతనో కింద కామెంట్ చేయండి. మీరు అసలు ఆ టీ ప్రైస్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత ఉంది ఇక్కడ ప్రైస్. ఇంకా అలా తాగేసి ఇక్కడ వ్యూ కూడా బాగుంది. అలా వీడియోస్ తీస్తూ ఉంటా నా ఫ్రెండ్ చెప్తుంది, ఒక్క టీ ఇంత ప్రైజా అని అంటుంది. ఇంకా మేము అట్లాగే టీ తాగేసి మళ్ళీ బస్ ఎక్కేసినాం అనమాట. బస్ ఎక్కేసి మేము ఇంటి దగ్గరనే చపాతీలు, కర్రీ అవన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చాము కాబట్టి తినేసి కాసేపు పడుకున్నాం. ఇక్కడ 5 o'clockకి తిరుపతి వచ్చామన్నమాట. ఇక్కడ నా ఫ్రెండ్ జోక్ వినండి. ఏంటంటే నేను పడుకొని వీడియో పెట్టి పడుకున్నాను అనమాట. సడన్గా నా ఫ్రెండ్ ఏంటి వీడియో పెట్టి పడుకున్నావు అంటుంది. ఇక్కడ నేను ఏసీ పెంచి పడుకొని బయట వ్యూ చూస్తున్నాం అన్నమాట. మేము వ్యూ చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ తమిళనాడులో మాత్రం మొత్తం ఎటు చూసినా మొత్తం గ్రీనరీ ఉంది. ఎటు చూసినా గుట్టలు, చెట్లు, అట్లా టెంపుల్స్ అట్లనే ఉన్నాయన్నమాట. మేము అవి చూసుకుంటూ ఉన్నాం. అసలు మా ఫ్రెండ్ చెప్తుంది, అసలు మనకు లాంగ్వేజ్ అర్థం కాదు, ఎట్లా పోయి మాట్లాడతామని అంటుంది. నేను చెప్తున్నా గూగుల్ ఉంది, చాట్‌జీపీటీ ఉంది కదా మనకి, ఇంకెందుకు భయం అని చెప్తున్నాను అనమాట. ఇంకా నేను అట్లా పడుకొని చూస్తూ ఉంటున్నాం. ఇంకా సడన్గా నా ఫ్రెండ్ లేచి జుట్టు వేసుకుందామని చెప్పేసి ఇక్కడ జుట్టు వేసుకొని నేనేమో కిటికీ ఓపెన్ చేసి కిటికీ పక్కల ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నారంటే నాట్లు వేస్తున్నారు ఇక్కడ కూడా. ఇంకా మూవీలో హీరోయిన్ ఎట్లా ఫీల్ అవుతుందో నేను అట్లా ఫీల్ అవుతాను అనమాట. ఇక్కడ ఎందుకో నాకు కూడా తెలియదు. నా ఫ్రెండ్ ఇక్కడ చూసి నవ్వుతుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే మనము తమిళనాడులో కూడా ఒక ఫ్రెండ్ని పెట్టుకుంటే మనకు తమిళ్ ఈజీ అవుతుంది కదా అని చెప్తుంది. అందుకే ఇక్కడ నవ్వుతున్నాము. ఇక్కడ అరుణాచలం అంటే తిరుపతి వరకు అయితే చాలామంది ఉన్నారు. తిరుపతిలో చాలామంది దిగేసిన తర్వాతకి బస్సులో ఒక 4-5 మెంబర్స్, 6-7 మెంబర్స్ ఉన్నారు. బస్సు మాత్రం అక్కడ ఇక్కడ ఊపుతుంటే మా ఫ్రెండ్ వచ్చి నా మీద పడుతుంది. పోయి మా ఫ్రెండ్ మీద మస్తు ఫుల్ కామెడీ ఉండే. ఇంకా అట్లానే వ్యూ చూసుకుంటూనే పోతున్నాం అన్నమాట. ఎక్కడ చూడండి చూస్తున్నట్టు చూసుకుంటే వెళ్తున్నాం. ఎందుకంటే ఇది మాకు ఫస్ట్ టైం కాబట్టి ఫుల్ ఎగ్జైట్మెంట్గానే ఉన్నాము. నైట్ నుంచి పడుకోవడం కూడా ఒక 2 hours పడుకున్నాం అంతే. 2 hours పడుకున్నాం, తర్వాత లేచినాం అనమాట. తిరుపతి వచ్చింది కరెక్ట్ 5కి, అప్పుడు లేచినాం అనమాట. ఇంకొక 1 hour అయితే దిగుతాం అనగా వీడియో
ఆఫ్ చేసిన, మళ్ళీ తర్వాత ఆన్ చేసా. ఇప్పుడు ఇంకా 2 మినిట్స్ అయితే దిగుతాం అనమాట. హైదరాబాద్ బస్సులు మొత్తం తమిళనాడు లోపలికి అలో ఉండదు, ఇక్కడే ఎండ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మాకు అక్కడ ఏమేమి జరిగినాయో అన్నీ ప్రతి ఒక్క వీడియో డీటెయిలింగ్గా చెప్తా. నా వీడియో ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.